మదురైలో ఉండే కళాసలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో అక్కడ జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అండ్ ఎడ్యుకేషన్ వైజ్ కానీ అండ్ నాక్ ఏ ప్లస్ ప్లస్ ఉన్న యూనివర్సిటీ మరి అలాంటి యూనివర్సిటీస్లో మరి ఫీజు ఎక్కువ అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు అండ్ అయ్యో మనం వెళ్ళలేము మనం చదివిపించలేమేమో ఇలాంటి అనుకున్న వాళ్ళకు మాత్రం సో ఈ వీడియో మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అండ్ అక్కడ ఉన్న ఫీజ్ డీటెయిల్స్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాన్ఫిడో కన్సల్టెన్సీ ఫౌండర్ మరి కేఆర్ ప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు మాతో పడ్డారు ఆయనతో మాట్లాడదాం. యూనివర్సిటీ యొక్క ట్రాక్ రికార్డ్ అనేది కూడా చూసుకుంటే ఇట్ వాస్ ఎక్సలెంట్ అండ్ ఐఐటీస్కి ఈక్వల్గా ఉన్న యూనివర్సిటీ. మరి ఇలాంటి యూనివర్సిటీలో చదువుకోవాలి అంటే ఫీజు కూడా అదే లెవెల్లో ఉంటుందేమో? నో సార్, అంటే అందరు అదే అంటే తమిళనాడు బెంగళూరు ఆంధ్ర అనేసరికి ప్రతి ఒక్కరికి ఫీజెస్ చాలా ఎక్కువ ఉంటాయేమో, డొనేషన్స్ ఉంటాయేమో, స్కాలర్షిప్ ఉండదేమో, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందేమో అనే చాలా ఫోబియా చాలామంది పేరెంట్స్కి ఉంది సార్. సో ఏంటంటే కళాసలింగం యూనివర్సిటీ వీటన్నిటికీ డిఫరెంట్ సార్. సో మా కాన్సన్ట్రేషన్ ఏంటంటే క్వాలిటీ స్టూడెంట్స్ కావాలి, వెరీ రీజనబుల్ ఫీజెస్తో హై క్వాలిటీ స్టాండర్డ్స్, హైయెస్ట్ ప్యాకేజెస్ ఇవ్వడం అనేది మా కళాసలింగం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇందులో ఏంటంటే వెరీ రీజనబుల్ ఫీజెస్ ఫర్ ఇంజనీరింగ్ జస్ట్ 1,95,000 సార్. ఓకే, ఇమాజిన్. ఈవెన్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ కూడా కొన్ని కాలేజెస్ మినిమం 1.2, 1.5 వరకు ఉన్నాయి. ఈవెన్ కంపేర్డ్ టు మన గవర్నమెంట్లో సీట్ వచ్చినా సరే ఇదే ఫీజెస్కి ఈక్వల్ అవుతుంది. అంటే మ్యాక్సిమం బీటెక్ 4 years ఆఫ్ డ్యూరేషన్లో జస్ట్ స్కాలర్షిప్తో పాటు వస్తే ఆల్మోస్ట్ నియర్ అప్పుడు 160 అవుతుంది. 160 into 4 ఆల్మోస్ట్ 4 అంటే ఆల్మోస్ట్ 5 lakhs 6 lakhs లోపల కంప్లీట్గా ప్యాకేజ్ అయిపోతుంది. ఈవెన్ ఈక్వల్ టు గవర్నమెంట్ ఫీజెస్ అండి. దీంతో పాటుగా స్టూడెంట్ ఎవరైనా హాస్టల్స్లో స్టే చేయాలనుకుంటే, అంటే స్టూడెంట్కి కావాల్సిన కంఫర్ట్స్ని బట్టి వాళ్ళు షేరింగ్ కావాలనుకుంటే ఇక్కడ హాస్టల్స్ అనేది డిపెండ్ అవుతాయి సార్. బికాజ్ ఆఫ్ ఎందుకంటే మాది నియర్ టు మదురై శ్రీవల్లిపుత్తూరులో ఉంటుంది. ఇట్స్ ఎ టౌన్ లొకేటెడ్లో ఉంటుంది. స్టూడెంట్ ఇఫ్ దే వాంట్ టు స్టే ఇన్ క్యాంపస్ ఏదైతే బేసిస్ మీద అంటే షేరింగ్ని బట్టి హాస్టల్ ఫీజెస్ షేర్ చేసుకోవాలి. అంటే వాళ్ళు బయట స్టే చేసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ చాలా పీజెస్ ఉన్నాయి. వెరీ రీజనబుల్ ఫీజెస్ పర్ మంత్లీ 4,000, 5,000 కూడా పీజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. మోస్ట్ ఆఫ్ ద టైం అంత దూరం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ ఇన్ క్యాంపస్లో ఉన్న హాస్టల్కి ప్రిఫర్ చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఫీజెస్ కూడా వీళ్ళు స్టూడెంట్స్ కూడా ఒకటేసారి ఫీజ్ పే చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా సెమిస్టర్ వైజ్ అంటే 160 మీన్స్ 80,000 rupees ఇస్ పర్ సెమిస్టర్ సార్. 80,000 పర్ సెమిస్టర్ అంటే జస్ట్ నార్మల్గా ఇంటర్మీడియట్ కాలేజెస్ ఫీజుతో కంపేర్ చేస్తే కూడా చాలా లెస్. ఇంత క్వాలిటీతో ఇంత హై గ్రేడెడ్ ర్యాంకింగ్స్లో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లిస్టెడ్ యూనివర్సిటీస్లో జస్ట్ 80,000 పర్ సెమిస్టర్ అనేది ఓన్లీ కళాసలింగం తప్పించి వేరే ఏ యూనివర్సిటీ, ఏ తమిళనాడు యూనివర్సిటీ అనేది ఆఫర్ చేయలేదు సార్. ఎన్ని ఫెసిలిటీస్ ఏమి చూపించినా, ఎన్ని వాళ్ళు చూసిన తర్వాత అయినా కానీ అడిగేది ఫైనల్గా ఎన్ని ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, మా అబ్బాయి ఆర్ అమ్మాయిని మరి మంచి కంపెనీస్లో ప్లేస్ అవుతారా అని. మరి కళాసలింగంలో అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% సార్. సో మెయిన్ ఆబ్జెక్టివ్ కళాసలింగం యూనివర్సిటీ వచ్చేసి ఎంప్లాయబిలిటీ. సో ఈ ఎంప్లాయబిలిటీలో ఆల్రెడీ వీ ప్రూవ్డ్ బికాస్ ఆఫ్ రీసెంట్గా 2019లో జాయిన్ అయ్యారు, 2023 పాస్డ్ అవుట్. సో మురళి, సో అనంతపూర్, హీస్ ఫ్రమ్ అనంతపూర్, కదిరి డిస్ట్రిక్ట్. సో హీ గాట్ ప్లేస్డ్ ఇన్ మైక్రోసాఫ్ట్, 2 crores rupees ప్యాకేజ్. 2 crores అండి, లెట్స్ ఇమాజిన్. సో అంటే కళాసలింగం యూనివర్సిటీ నాట్ ఓన్లీ అంటే నేషనల్ లెవెల్ మన ఇండియన్ లెవెల్లోనే ప్యాకేజెస్ ప్లేస్మెంట్స్ కాకుండా ఈవెన్ గ్లోబల్ వైజ్ ప్లేస్మెంట్స్ కూడా కళాసలింగం యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ నేషనల్ లెవెల్ మన ఇండియా లెవెల్లో లైక్ టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, మైక్రోసాఫ్ట్, ఈవెన్ ఇలాగ ఆల్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో కూడా మినిమం హైయెస్ట్ ప్యాకేజ్ ప్రజెంట్ వచ్చేసి 55 lakhs rupees is the highest package. Average package వచ్చేసి 7 to 8 lakhs rupees is the average package. Even 2025 లాస్ట్ ప్లేస్మెంట్ హిస్టరీ చూస్తే ఆల్మోస్ట్ 2,800 ప్లస్ స్టూడెంట్స్కి మేము అనేది ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఆల్మోస్ట్ 1,000 ప్లస్ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ డిఆర్డిఓ, డిఆర్ఎఫ్ఓ ఇలాంటి ఆల్ గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా ఈవెన్ ఫుడ్ ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే అంటే ఆల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో ఇంటర్న్షిప్ అంటే ప్రైవేట్ ఎంఎన్సీ కంపెనీస్లో కూడా ఆల్మోస్ట్ 1,000 ప్లస్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేస్తున్నాం సార్. వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి కళాసలింగం యూనివర్సిటీ సైడ్ నుంచి హెల్ప్ అంటే సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది? చాలామంది స్టూడెంట్ ఏంటంటే పేరెంట్స్ కూడా నవేడేస్ ఏంటంటే ఎస్పెషల్లీ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ప్రతి ఒక్క పేరెంట్కి ఒక డ్రీమ్ సార్, వాళ్ళ పిల్లల్ని 100% అబ్రాడ్లో చదివియాలి,
అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ఉన్న ఎవరైతే అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ మేము ఆఫర్ చేసినా వాళ్ళకి నచ్చకపోతే ఆ ప్యాకేజెస్లో స్టూడెంట్ దే కెన్ గో అంటే వాళ్ళు వచ్చేసి ఫారెన్ అబ్రాడ్ అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే నెక్స్ట్ పీజీస్ వేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడే మా యూనివర్సిటీలోనే 2+2 ప్రోగ్రామ్, 3+1 ప్రోగ్రామ్, 6 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 25+ కంట్రీస్తో ఆల్రెడీ వీఆర్ అఫీషియల్లీ టైఅప్ విత్ ఆల్మోస్ట్ 25 కంట్రీస్లో మేము చేశాం. కాబట్టి స్టూడెంట్ if they want to interested do like 2+2, 3+1 even they can do, sir, no problem. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir.